హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్ రివ్యూస్ అండ్ రియాక్షన్స్. ఇదే మన ఫస్ట్ తెలుగు మూవీ రివ్యూ ఇన్ అవర్ ఛానల్. మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ 1am బెనిఫిట్ షో చూడడం జరిగింది. మూవీ ఎలా ఉంది అంటే నాకు నచ్చలేదండి. అంటే ఇదే మూవీ ఒక 15 years బ్యాక్ వచ్చుంటే బాగుండేది అనిపించింది. మూవీలో కొద్దిగా డీటెయిల్డ్గా ఐఏఎస్ పవర్స్ అండ్ ఎలక్షన్ ఆఫీసర్ పవర్స్ ఏంటో చెప్పారు. అండ్ అవి చెప్తూ విలన్ మధ్య కాన్ఫ్లిక్ట్ ని జనరేట్ చేస్తూ స్టోరీని డిజైన్ చేశారు. అండ్ మూవీలో హీరో హీరోయిన్ మధ్య ఉండే లవ్ స్టోరీ అండ్ ఆ చెప్పే విధానం అంత ప్లెయిన్ గా నార్మల్ గా ఉంది. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ చాలా డల్ గా ఉంటుంది ఎక్సెప్ట్ ఇంటర్వెల్. అబ్బా అట్లీస్ట్ ఇంటర్వెల్ నుండైనా లేపుతాడు అని అనుకుంటే సెకండ్ హాఫ్ కూడా చాలా నార్మల్ గా నా వరకైతే డల్ గానే అనిపించింది. సో ఓవరాల్ గా మూవీ నాకు యావరేజ్ కి దగ్గరలో ఉంది. ఆ యావరేజ్ కూడా ఎందుకు అంటే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు పెట్టిన ఎఫర్ట్స్ అండ్ తమన్ గారు పడిపోతున్న షిప్ ని తన బీజిఎం తో నుంచోపెట్టారు. సెకండ్ హాఫ్ లో రామ్ చరణ్ గారు అప్పన్నగా చేసే యాక్టింగ్ ఏదైతే ఉంటుందో అది నెక్స్ట్ లెవెల్. అండ్ ఇన్ ద సేమ్ వే అంజలి గారు కూడా యాక్టింగ్ కుమ్మేశారు. బట్ అప్పన్న స్టోరీ ఏదైతే ఉంటుందో మళ్ళీ రొటీన్. అంటే యాక్టింగ్ బాగా చేశారు, చింపాతలు పడేశారు. బట్ ఆ స్టోరీ కూడా చాలా నార్మల్ గా ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. సో యాక్టింగ్ బాగా చేసిన స్టోరీ నార్మల్ గా ఉంది. చూసిందేగా ప్రెడిక్టబుల్ గానిగా స్టోరీ ఉంది అని అనిపించేస్తుంది. అండ్ అదే సెకండ్ హాఫ్ లో రామ్ చరణ్ గారు చెప్పుల సీన్ ఒకటి ఉంటుంది, అది ట్రైలర్ లో కూడా చూపించారు. అండ్ అది కూడా చరణ్ గారు చింపాతలు పడేశారు. సో అక్కడ యాక్చువల్ గా నాకు ఎమోషనల్ గా అనిపించింది, చాలా బాగా ఎమోషనల్గా అనిపించింది. బట్ స్టోరీ చెప్పే విధానం చాలా చాలా ఫ్లాట్ గా పోవడం వల్ల మూవీ అంతగా ఇంట్రెస్టింగ్ గా నాకు అనిపించలేదు. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను మూవీ చూసిన తర్వాత. చాలా బ్యాడ్ గా ఫీల్ అయ్యాను. చరణ్ గారి శంకర్ గారి కాంబినేషన్ లో ఉన్న మూవీ ఇలా ఉండడం ఏంటని. ఎందుకంటే శంకర్ గారు తీస్తున్న ఫస్ట్ తెలుగు మూవీ, అది కూడా మన రామ్ చరణ్ గారితో. సో నేను బ్యాడ్ లో బ్యాడ్ అట్లీస్ట్ హిట్ అని అవుతుంది, కానీ ఖచ్చితంగా హిట్ కంటే తక్కువ అవుదని అనుకున్నాను. అంటే శంకర్ గారు నిజంగా బ్యాక్ అనే ఫీలింగ్ వస్తే ఖచ్చితంగా మూవీ బ్లాక్ బస్టర్ అయ్యేది. బట్ ఆ బ్లాక్ బస్టర్ అయినా అవ్వకపోయినా అట్లీస్ట్ హిట్ అయినా కొడతారని ఖచ్చితంగా అనుకున్నాను. బట్ ఈ మూవీ చూడడంతోనే ఆ ఫీలింగ్ అంతా పోయింది. అండ్ ఇండియన్ 2తో కంపేర్ చేసుకుంటే ఈ మూవీ చాలా బెటర్. బట్ శంకర్ గారి ప్రీవియస్ బ్లాక్ బస్టర్స్తో కంపేర్ చేస్తే ఇది ఒక బ్యాడ్ కి యావరేజ్ కి మధ్యలో ఉండే మూవీ అని చెప్పొచ్చు. సో ఇదే మూవీ బ్యాడ్ అంటే ఇండియన్ 2 వర్స్ట్ లెక్క అనమాట. సో ఈ మూవీలో ఉండే సాంగ్స్ అండ్ విజువల్స్ తో కొద్దిగా ఊపిరి పీల్చుకున్నట్లుగా అయింది. అండ్ సర్ప్రైజింగ్లీ గేమ్ చేంజర్ లో ఉండే ద బెస్ట్ సాంగ్ నానా హైరానా. సో ఆ సాంగ్ మూవీలో రాలేదు. మేబీ నెక్స్ట్ ఎప్పుడైనా యాడ్ చేస్తారేమో, తెలియదు. అండ్ మిగతా సాంగ్స్ లో నాకైతే సెకండ్ హాఫ్ లో ఉండే ఆ అరుగు సాంగ్ ఏదైతే ఉందో చాలా బాగా నచ్చింది. అండ్ ఇందాక చెప్పినట్లుగా బీజిఎం తమన్ గారు ఎరక్కొట్టారు, చాలా ఫ్రెష్ గా అనిపించింది. అంటే శంకర్ గారి బ్లాక్ బస్టర్స్ మూవీలోని బీజిఎం ఎలా ఉంటుందో సేమ్ అలాగే అనిపించింది. అంటే కాపీ కాదు, అంత ఎఫర్ట్స్ పెట్టించి కొట్టించారు, తమన్ గారు కొట్టారు. బట్ మూవీ స్టోరీలో దమ్ము లేకపోతే ఫ్లాట్ గా పోతుంటే తమన్ గారు కొట్టినా మన చరణ్ గారు యాక్టింగ్ ఎరగొట్టినా ఏం చేయలేం. సో ఇది మన రివ్యూ గైస్. రివ్యూ నచ్చితే లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.